వెల్కమ్ టు రాజనీతి. క్రైస్తవ మతంలోకి మారిపోయిన ఎస్సీలు హిందూ మతంలో ఉన్న ఎస్సీలతో సమానంగా హక్కులు పొందలేరు అని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ ఎస్సీలు, బౌద్ధ మతంలోని ఎస్సీలు, సిక్కు మతంలోని ఎస్సీలకు మాత్రమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని మీద ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. బాపట్ల జిల్లాలో క్రిస్టియన్ పాస్టర్ ఒక ఆయన కొంతమంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. ఆయనకి చట్టం వర్తించదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్న ఆనంద్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడాన్ని అక్కడ కొంతమంది ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆయన ఎస్సీ యాక్ట్ కింద కేసు పెట్టాడు. ఆ కేసు కొట్టేయాలని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అతను ఎస్సీ కాదు, అతను క్రిస్టియన్ పాస్టర్గా పనిచేస్తున్నాడు, సో అతను క్రైస్తవుడు అవుతాడు, క్రైస్తవుడికి ఎస్సీ యాక్ట్ వర్తించదు అని వాళ్ళు వాదించారు. వాళ్ళ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదు, భారత రాజ్యాంగం ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన ఎస్సీలకే ఎస్సీ హక్కులు పొందే అర్హత ఉంటుందని తీర్పు చెప్పింది ఏపీ హైకోర్టు. ఆ తీర్పును అతను సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ ఆనంద్ అనే వ్యక్తి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుంది అని తేల్చి చెప్పింది. క్రైస్తవ మత పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం వర్తించదని పేర్కొంది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినట్లు నిర్ధారణ అయితే ఆ వ్యక్తిపై జరిగే దాడులు లేదా అవమానాల విషయంలో అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడం సాధ్యపడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులు తమపై ఉన్న ఎస్సీ చట్టం కేసులను కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ని విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆదేశాలు జారీ చేసింది. మత మార్పిడి చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి తిరిగి తన స్వమతంలోకి మారినట్టు రుజువులుంటే తప్ప ఎస్సీ హోదా పునరుద్ధరించకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు న్యాయపరంగా చాలా కీలకమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో మతం మార్చుకున్న ఎస్సీలు రికార్డుల్లో హిందువులుగా, హిందూ ఎస్సీలుగా ఎస్సీ రిజర్వేషన్లు పొందుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కంటే కన్వర్షన్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వీళ్ళు మతం మారుతారు కానీ అధికారికంగా హిందువులుగానే మెన్షన్ చేసుకుంటుంటారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద వీళ్ళు రక్షణ పొందుతూ ఉంటారు, అలాగే రిజర్వేషన్లు కూడా పొందుతూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఆ మతాల్లో ఉన్న ఎస్సీలకు మాత్రమే వర్తిస్తాయి. ఎవరైనా ఆ మతాల్లో ఉన్న వ్యక్తి క్రైస్తవంలోకి మారితే ఎస్సీ వ్యక్తి వాళ్ళు తమ ఎస్సీ హోదాని కోల్పోతారని గతంలో పలు రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. ఎస్సీలు క్రిస్టియానిటీలోకి మారితే రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులు కారు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. గతంలో మద్రాసు హైకోర్టు, కేరళ హైకోర్టులు కూడా తీర్పులు చెప్పినాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కీలక తీర్పులు ఇచ్చింది. సూరజ్భాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో రాజ్యాంగ నిబంధనల ప్రకారం హిందూ మతం వెలుపల ఉన్న వాళ్ళకి బౌద్ధం, సిక్కు మతం మినహా మిగతా మతాల్లో ఉన్న ఎస్సీలకు ఈ రిజర్వేషన్లో ఎస్సీ హోదా వర్తించదని పేర్కొంది. అలాగే సూసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించకపోవటం వివక్ష కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. క్రిస్టియానిటీ కుల వ్యవస్థను గుర్తించదు కాబట్టి అందులోకి మారిన వాళ్ళకి ఆ ప్రయోజనాలు అందవు అని పేర్కొంది. క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రక్షణ కల్పించడం సాధ్యం కాదు అని కోర్టులు చెప్తున్నాయి. అయితే ఒక వ్యక్తి క్రిస్టియన్ అవునా కాదా అని తేల్చడానికి స్పష్టమైన గైడ్లైన్స్ కూడా కోర్టులు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఆదివారం చర్చిల్లో ప్రార్థనలు చేసేవాళ్ళు, క్రైస్తవ ఆచార ప్రకారం పెళ్లిళ్ళు, అంత్యక్రియలు చేసుకునేవాళ్ళు, బొట్లు, తాళిబొట్లు ధరించని వాళ్ళు, హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తిరస్కరించేవాళ్ళు, జాన్, జాకబ్, డేవిడ్ లాంటి క్రైస్తవ పేర్లు పెట్టుకునేవాళ్ళు, వీళ్ళంతా కూడా రిజర్వేషన్ల దగ్గరకు వచ్చేసరికి మేము హిందువులం అని క్లెయిమ్ చేసుకుంటున్నారు, రిజర్వేషన్లు పొందుతున్నారు, ఎస్సీ కేసులు పెడుతున్నారు. అన్యమతస్థులకు స్థానం లేని ఏపీ దేవాదాయ శాఖలోనే అనేక మంది హిందువుల పేరుతో, హిందూ ఎస్సీల పేరుతో చేరి క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారు బయట. గతంలో కూడా చాలామంది మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. రికార్డుల ప్రకారం పట్టుమని 10 మంది క్రైస్తవులు లేని గ్రామాల్లో 10-12 చర్చిలు ఉంటాయి. ఆ చర్చిలకు వెళ్లే వాళ్ళలో 90% హిందువులుగానే క్లెయిమ్ చేసుకుని ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఈ ఓట్ల కోసం తాపత్రయపడే రాజకీయ నాయకులు ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకోరు. కాబట్టి కోర్టులే ఎవరు అసలైన క్రిస్టియన్, ఎవరు కాదు అనే విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఏమైనా పెడితే హిందూ మతంలో ఉన్న ఎస్సీలకు మేలు జరుగుతుంది.
Like, share and subscribe to Rajaniti channel.